శవం ఓ హైవే చుట్టూ రక్తపు మరకలు. తెల్లవారుజామున రోడ్డుపై కనిపించిన ఆ దృశ్యం మొదట అందరినీ ఓ ప్రమాదమే అనుకునేలా చేసింది. కానీ ఒక్క సంఘటన వెనుక ఏదో తేడా ఉందన్న అనుమానం మొదలైంది. ఎందుకంటే ఇది సాధారణ యాక్సిడెంట్లా కనిపించినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కకుండా ఉన్నాయి. ఇంతకీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సుబ్రహ్మణ్యం ఎవరు? అర్ధరాత్రి అతను హైవే పైకి ఎలా వచ్చాడు? అసలు అతడి చివరి క్షణాల్లో ఏం జరిగింది? రోడ్డు ప్రమాదం జరిగిందా, లేక ప్రమాదంలా కనిపించేలా ఎవరైనా పన్నిన పక్కా ప్లానా? ఒక తండ్రి అనుమానం, పోలీసుల దర్యాప్తు, ఇంటి నుంచి హైవే వరకు కనిపించిన రక్తపు మరకలు చివరకు ఏ నిజాన్ని బయటపెట్టాయి? లెట్స్ వాచ్. ఉదయం పూట ప్రశాంతంగా కనిపించే ఆ కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుపతి హైవే పక్కనే ఓ వ్యక్తి రక్తపు మడుగులో విగత జీవిగా కనిపించాడు. తలపై తీవ్ర గాయాలు, ఒంటి నిండా రక్తపు మరకలు. రోడ్డు పక్కన అలా పడి ఉన్న మృతదేహాన్ని చూసిన వాళ్లంతా మొదట ఒక్కటే అనుకున్నారు, రాత్రివేళ ఏదైనా వాహనం ఢీకొట్టి ఉంటుందని. ఇది ఘోరమైన రోడ్డు ప్రమాదమని భావించారు. పోలీసులకు కూడా అదే అనుమానం వచ్చింది. కానీ ఆ మృతదేహం చుట్టూ ఉన్న ఆధారాలను ఒక్కొక్కటిగా పరిశీలించిన కొద్దీ ఇది ప్రమాదం కాదని అనుమానం బలపడింది. ఎందుకంటే రక్తపు మరకలు రోడ్డుపై మాత్రమే లేవు, ఆ రక్తపు చుక్కలు ఓ ఇంటి గుమ్మం నుంచి హైవే వరకు దారి చూపించాయి. అక్కడే ఈ కేస్ అసలు మలుపు తిరిగింది. హైవేపై కనిపించిన శరీరం వెనక అదే ఇంట్లో జరిగిన దారుణం దాగి ఉందని పోలీసులకు అర్థమైంది. ఆ మృతదేహం మరెవరిదో కాదు, అన్నమయ్య జిల్లా పీలేరులోని డిష్ కాలనీలో నివసించే సుబ్రహ్మణ్యంది. 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం పులిచెర్ల మండలం చింతలవారిపల్లికు చెందిన వ్యక్తి. పుంగనూరు మండలం బోడేవారిపల్లికి చెందిన ఉమాదేవిని పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 20 ఏళ్ల క్రితం బ్రతుకుదేరు కోసం ఇద్దరు పీలేరుకొచ్చారు. కష్టపడి జీవనం సాగిస్తూ చివరికి డిష్ కాలనీలో సొంత ఇంటి నిర్మించుకుని అక్కడే స్థిరపడ్డారు. వీరికి లోహిత్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. కాలం గడిచే కొద్దీ ఆ కుటుంబంలో ప్రశాంతత కరువైంది. భార్య ఉమాదేవి ప్రవర్తనలో మార్పు రావడం, మరో వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందనే విషయం కుటుంబాల్లో అనుమానాలకు, గొడవలకు కారణమైంది. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగాయి. అనుమానాలు, ఆగ్రహాలు, కుటుంబ కలహాలు, ఇలా ఆ ఇంట్లో ప్రశాంతత కరువయింది. చివరికి భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఉమాదేవి భర్తను జీవితం నుంచి తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది. భర్తను చంపితే విషయం బయటపడుతుంది. ఇంట్లో మృతదేహం ఉంటే ఎవ్వరికైనా అనుమానం వస్తుంది. అందుకే హత్య చేసిన తర్వాత అసలు కథను మరోలా చూపించాలనే ఆలోచన వచ్చింది. ఒక ప్రమాదం జరిగినట్టు నమ్మిస్తే అసలు నిజం బయటకు రాదని భావించింది. అయితే సుబ్రహ్మణ్యం హత్యకు కొడుకు లోహిత్ కూడా సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. రాత్రివేళ ఇంట్లోనే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఆ తర్వాత అసలు ప్లాన్ని అమలు చేసింది ఆ మహా ఇల్లాలు. ఇంట్లో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి హైవే వైపు తరలించారు. చివరికి తిరుపతి హైవే పక్కన పడేశారు. అక్కడ తలకు బలమైన గాయాలు చేసి ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు సీన్ క్రియేట్ చేశారు. రాత్రి చీకట్లో జరిగిన ఈ వ్యవహారం తెల్లారేసరికి పూర్తిగా రోడ్డు ప్రమాదంలా కనిపించాలనేది వారి ఆలోచన. తెల్లారింది. హైవేపై మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. తలపై గాయాలుండడంతో రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని మొదట భావించారు. ఇదే సమయంలో సుబ్రహ్మణ్యం తండ్రి కృష్ణయ్యకు కొడుకు మరణ వార్త తెలిసింది. కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తెలిసినా ఆయన మనసులో ఏదో అనుమానం కలిగింది. ఎందుకంటే కొడుకు, కోడలు, మనవడికి ఫోన్ చేసినా ఎవ్వరూ స్పందించలేదు. ఒక్కసారి కాదు, పదే పదే ప్రయత్నించినా ఫోన్ ఎత్తలేదు. ఏదో తేడా ఉందని భావించిన కృష్ణయ్య వెంటనే పీలేరులోని కొడుకు ఇంటికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం ఆయన అనుమానాన్ని మరింత పెంచింది. కృష్ణయ్య వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో పోలీసులు కూడా తమ దర్యాప్తు కోణాన్ని మార్చారు. రోడ్డు ప్రమాదం అనుకుని ముగించాల్సిన కేస్ ఇప్పుడు అనుమానాస్పద మృతిగా మారింది. పోలీసులు సుబ్రహ్మణ్యం ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించారు. ఇంట్లో ప్రతి మూలను పరిశీలించారు. గుమ్మం దగ్గర నుంచి బయటి వైపు దృష్టి సారించారు. అప్పుడు పోలీసుల కళ్లకు కనిపించిన విషయం మొత్తం కేసుని మలుపు తిప్పింది. ఇంటి గుమ్మం నుంచి హైవే వరకు రక్తపు మరకలు కనిపించాయి. చుక్కలుగా పడి ఉన్న ఆ రక్తపు మరకలు ఒక భయంకరమైన నిజానికి దారి చూపించాయి. దీంతో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. సాంకేతిక ఆధారాలను సేకరించారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల కదలికలపై దృష్టి పెట్టారు. ఫోన్ కాల్స్, వారి కదలికలు, ఇంటి పరిసరాల్లో పరిస్థితులు, ఇలా ఒక్కో అంశాన్ని కలిపి చూస్తూ
పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. చివరికి పోలీసులు ఉమాదేవి, లోహిత్లను అదుపులో తీసుకుని విచారించారు. మొదట ఏం జరిగిందో దాచిపెట్టే ప్రయత్నం చేసినా పోలీసులు సేకరించిన ఆధారాలు, సాంకేతిక సమాచారం ముందు నిజాలు బయటకు వచ్చాయి. విచారణలో సుబ్రహ్మణ్యం హత్య వెనుక కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధమే కారణమనే కోణం వెలుగులోకొచ్చింది. తన సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే భావనతోనే అతన్ని హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మనుషుల మధ్య బంధాలు ఎలా బలమైనవైనా అనుమానాలు, వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలు ఆ బంధాలను ఎంత దారుణంగా మార్చగలవో ఈ ఘటన మరోసారి చూపించింది. నిన్నటి వరకు కుటుంబంగా ఉన్న వాళ్లే ఈరోజు హత్య కేసులో నిందితులుగా నిలిచారు. ప్రేమతో మొదలైన బంధం అనుమానాలతో చీలిపోయింది. ఆ చీలిక చివరకు ఓ ప్రాణాన్ని బలికొంది. హైవేపై కనిపించిన ఆ రక్తపు మరకలు కేవలం ఒక హత్యకు ఆనవాళ్లు కాదు, ఒక కుటుంబం విచ్ఛిన్నమైన విషాదానికి సాక్ష్యాలు. నేరం ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఆధారాలు ఏదో ఒక చోట నిజాన్ని బయటపెడతాయి. ప్రమాదంగా కనిపించే ప్రతి మరణం నిజంగా ప్రమాదమేనా, మృతదేహం ఉన్న చోటే నేరం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తే దాగి ఉన్న అసలు నిజాలు బయటపడతాయి. పీలేరు కేసులోనూ అదే జరిగింది. హైవేపై మొదలైన అనుమానం ఇంటి గుమ్మం దగ్గర కనిపించిన రక్తపు చుక్కలతో నిజం వైపు నడిచింది. చివరకు ప్రమాదం ముసుగులో దాగిన హత్య బయటపడింది.